భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కెట్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నవంబర్ 8 నుండి 15 వరకు ఈ దేశంలో ప్రజానీకం ఎదుర్కొంటున్న ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ప్రచార కార్యక్రమానికి పిలిపించింది. దానిలో భాగంగానే మన రాష్ట్రంలో ప్రధానమైన ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్తాం ప్రచార కార్యక్రమాన్ని కూడా ఈ కృష్ణా జిల్లాలో కూడా ప్రారంభించాము. ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం కానీ, అధిక ధరలు కానీ, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పి, అలాగే మహిళలు, పిల్లలు, దళితులపై జరిగే అత్యాచారాలు అరికట్టాలని, పోలవరం నిర్వాసిత బాధితులకు పరిహారం వెంటనే ఇవ్వాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని చెప్పి, అట్లాగే ఇసుక, మద్యం తదితరులను మహిళలపై దాడులను, ఇళ్ల స్థలాలకు బాధితులకు రావాల్సిన నష్టపరిహారాలు వెంటనే ఇవ్వాలని చెప్పి, కరెంట్ ఛార్జీలు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం రాకముందు చెప్పిన మాటలకి ప్రస్తుత మాటలకి అర్థం లేదు. నేను భవిష్యత్తులో ఎప్పుడు కూడా కరెంట్ రేట్లు పెంచనని చెప్పి ఎన్నికల ముందు చెప్పిన ఈ మహాకూటమి ఇప్పుడు మరి సర్దుబాటు ఛార్జీల పేరుతో రాష్ట్రంలో దాదాపు 6,072 కోట్ల రూపాయలు 2022లో వాడుకున్న కరెంటు తాలూకా అప్పుడు ప్రజల దాంట్లో కట్టమని చెప్పి డిమాండ్ చేయటం దుర్మార్గం. కాబట్టి పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలి, సర్దుబాటు ఛార్జీలు లేకుండా ప్రజలకి న్యాయమైన కరెంటును ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతుంది. మీరు టూ ఆఫ్ ఛార్జీల పేరుతో దాదాపు 11,820 కోట్ల రూపాయలు మరో భారం వేయబోతున్నారు. వీటన్నిటి కూడా భారాలు ప్రజలు వేయటాన్ని మేము ఖండిస్తున్నాం. కాబట్టి స్మార్ట్ మీటర్ల పేరుతో మరొక కొత్త నాటకానికి రాష్ట్ర ప్రభుత్వం తెరదీసింది. పంపు సెట్లకు అట్లాగే హౌసింగ్ వాటికి కూడా స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అప్పుడు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని చెప్పి గత ప్రభుత్వంలో పేర్కొన్న లోకేష్ గారు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడతాకి ఈ ప్రభుత్వం ముందుకు రావడం మాటలకి చేతలకి పొంతలు లేకుండా పోతుంది. కాబట్టి మీరు ఈ ప్రైవేటీకరణ ఏదైతే విద్యుత్ ప్రైవేటీకరణకి దారితీసే ప్రయత్నాలకు స్మార్ట్ మీటర్లు వస్తుంది. కాబట్టి విద్యుత్ ఛార్జీలను ప్రజల మీద రుద్దుకోకుండా, స్మార్ట్ మీటర్లు పెట్టుకోకుండా, వ్యవసాయ పంపు మీటర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టుకోకుండా ఉండాలని చెప్పి, ధరల అదుపులో తీసుకురావాలని చెప్పి, నూనె వస్తువులు కానీ, ఇతర నిత్యావసర సరుకులు కానీ ఆకాశాన్ని అంటుతున్నాయి. కూరగాయల ధరలే కొనే పరిస్థితి లేదు. ఉల్లిపాయలు కానీ, కూరగాయలు కానీ, నూనె వస్తువులు కానీ, పప్పు ధాన్యాలు కానీ విపరీతంగా పెరిగినాయి. ఇవన్నీ కూడా భారాలు తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీ పోరుబాటు పెట్టింది. దీనికి అన్నిటికీ కూడా ప్రజాపోరాటం పెట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ నవంబర్ 8 నుంచి 15 వరకు రాష్ట్రంలో జిల్లాల్లో, మండలాల్లో కూడా ప్రచారం నిర్వహించి ఈ నెల 14వ తారీఖు నాడు కృష్ణా జిల్లాలో అన్ని మండల కార్యాలయాల వద్ద కూడా ఎంఆర్ఓలకి ప్రజా సమస్య పరిష్కారం కోరుతూ మెమోరాండం ఇవ్వబోతున్నాం. ఈ సందర్భంగా కోడూరు మండలంలో, కోడూరు మండల కేంద్రంలో ప్రజాపోరును జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యాన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.